దేవుని బిడ్డలంగా మనం అన్ని విధాల ప్రార్థనలు చేయాలంట. ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని చెప్తాను, మీకు అవకాశం ఉంటే రాసుకోండి, అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. మొట్టమొదటిది ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన మనందరం చేసుకుంటూనే ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే గ్రూప్ ప్రేయర్. గ్రూప్ అంటే నువ్వు ఒక్కదానివే కాకుండా ఇంకొకళ్ళు యాడ్ అయినా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను దేవుడు వాగ్దానం చేశారు. సో నీవు ఒక్కడివే కాకుండా మరొకరితో, ఇద్దరితో, ముగ్గురితో, 10 మందితో, ఏ స్థలంలో అయినా పర్వాలేదు, యేసు నామమున ప్రార్థన చేసినప్పుడు దట్ ఈస్ గ్రూప్ ప్రేయర్. మూడవదిగా మనం చూసినట్లయితే కాంగ్రిగేషనల్ ప్రేయర్ ఆర్ ప్రేయర్ యాజ్ అ చర్చ్, సంఘముగా మనందరము చేసే ప్రార్థన, అది మూడవ రకమైన ప్రార్థన. నాలుగవ ప్రార్థన ఏంటంటే కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఇది కూడా చాలా ముఖ్యము. వ్యక్తిగత ప్రార్థన, గుంపుగా ఒక ఇద్దరు ముగ్గురుగా చేసే ప్రార్థన, లేదంటే ఆర్ 2, 3 ఆర్ మోర్. మూడవదిగా సంఘంగా మనం చేసే ప్రార్థన. నాలుగవది కుటుంబంగా మనము చేసే ప్రార్థన. ఐదవదిగా మౌన ప్రార్థన. ఏంటి చెప్పండి? అరవక్కర్లా, నీ స్వరం కూడా వినపడక్కర్లా, పెదాలు కూడా కదలక్కర్లా, బట్ యూ కెన్ సైలెంట్లీ, రహస్యముగా, ఒకవేళ ఎవ్వరికీ అసలు అర్థం కాకపోవచ్చు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చూడండి, కొన్నిసార్లు ఇంటర్వ్యూలో లైన్లో నిలబడి ఉంటాం, గట్టిగా ప్రార్థన చేయడానికి అవకాశం, కానీ మనసులో చేసుకుంటాం, ప్రవ్వా వెళ్ళబోతున్నానయ్యా, నాకు సహాయము, అధికారి దృష్టిలో నేను దయ పొందడానికి నువ్వు సహాయము చేయి. మౌనంగా చేసే ప్రార్థన.